హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకున్నామండి. ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో అయితే పూజ ఉంటుంది. సో ఆ పూజకి కావాల్సిన పూలు అవన్నీ మార్కెట్కి వెళ్ళైతే తీసుకొచ్చాము. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇక్కడికి పూజకి కావాల్సిన పూలదండలు అవన్నీ మేమైతే కడుతున్నాము. మా అమ్మమ్మ, మా పిన్ని, నేను మేమైతే దండలు కడుతున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంటి ముందు రంగోలీ వేస్తున్నామండి. మా అత్తయ్య, మా పిన్ని, మా అమ్మమ్మ మేమందరం ఇట్లాగా నీట్గా డెకరేషన్ లాగా చేస్తున్నాము. ఇదేమో మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. పూజ చేసేది ఇక్కడే అనమాట. అందుకని ఇక్కడ కూడా డెకరేషన్ చేసుకున్నాము తులసి కోట దగ్గర. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఇలా పీట మీద పెట్టి కింద ఇంకొక పీట మీద పసుపు రాసి పున్నమి చంద్రుడు, అర్ధచంద్రుడు అలా ముగ్గుతో బీపిండితో దాని చుట్టూ పూలతో డెకరేషన్ చేసుకున్నాము. సో ఇక్కడ కూడా అటు ఇటు దీపాలు పెట్టి ఇలాగా రంగోలీలాగా వేసామన్నమాట. ఇక్కడ మా అత్తయ్య మూకిడికి పసుపు రాసి కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నారండి. సో ఈ మూకిడి ఎందుకు ఏంటి అని అంటే, ఈ మూకిట్లో నూనె వేసి అఖండ దీపం అయితే వెలిగిస్తాము. వెలిగించి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ మూకిట్లోనే మనము చంద్రుడిని చూడాలన్నమాట. సో ఈ పూజకి మెయిన్ అదేనమాట. అసలు ఈ పూజ ఎందుకు చేసుకుంటాం ఏంటి అని అంటే, కొన్ని ఫ్యామిలీస్కి వాళ్ళ ఆచారం ప్రకారం పూజలు అలా ఉంటాయి కదండి. కొంతమందికి కార్తీక పౌర్ణమి నోములు ఉంటాయి, కొంతమందికి వ్రతాలు ఉంటాయి. అలాగా మా ఫ్యామిలీకి ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే పూజ అనమాట. పున్నమి పూజ అంటాము, కార్తీక పౌర్ణమి పూజ అంటాము. అలాగా కంపల్సరిగా కార్తీక మాసంలో అనేది ఈ పూజ అయితే చేసుకుంటాము. ఇంటి ఆడపిల్లలు అలాగే ఇంటికి వచ్చిన కోడళ్ళు ఒక ఆనవాయితీ ప్రకారంగా ఈ పూజ అయితే చేసుకుంటామండి. సో ఇంటి కోడళ్ళు చేసుకునేటప్పుడు పుట్టింటి వాళ్ళు పున్నమి రూపు అని ఉంటుంది, ఆ రూపు అయితే తీసుకొస్తారు. ఆ రూపు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను లాస్ట్లో మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను. మా ఇంట్లో ఏ పూజ జరిగినా కానీ ముందు కృష్ణుడికి అయితే పూజ చేస్తామండి. సో ఇంటి ముందు రంగోలీ వేసాం కదా, అక్కడ ఈ కృష్ణుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి చుట్టూ దీపాలు వెలిగిద్దాం అనేసి డెకరేషన్ చేసాము. అలాగే ఇంటి పక్కన ఆడవాళ్ళందరినీ తాంబూలానికి అలాగే భోజనానికి కూడా పిలిచాము. ఇలాగా కృష్ణుడి బొమ్మ బయట పెట్టుకొని దాని ముందు రంగోలీ వేసుకొని దాని చుట్టూ దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మా పిన్ని చెప్తున్నారు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పేసి. అలాగే ఇక్కడ మా ఇంకొక పిన్ని అనమాట, కృష్ణుడి పాదాలు వేస్తున్నారు. అక్కడ ఆ స్వామి పిన్ని వాళ్ళ బాబు అనమాట.
ఇక్కడ కనిపిస్తుంది మా మేనమామ. సో ఊరి నుంచి వచ్చారు అప్పుడే, ఇంకా జోక్ చేసుకుంటూ మాట్లాడుతున్నాము. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బొమ్మ కనిపిస్తుంది కదండి, అదేంటంటే ఎడ్ల బండి మీద రైతు ధాన్యం బస్తాలు తీసుకువెళ్తున్నట్టు ఒక థీమ్ లాగా పెట్టామన్నమాట. ఎందుకంటే మా మామయ్య వ్యవసాయం చేస్తారు, సో అందుకని ధాన్యలక్ష్మి ఇంట్లోకి రావాలని చెప్పేసి అలాగా ఒక థీమ్ లాగా పెట్టాము. సో ముందంతా అయిపోయింది, ఇది వెనక అనమాట. ఇక్కడే పూజ చేసుకునేదే, ఇట్లా పూజ స్టార్ట్ అయింది. ఇక్కడ వెనక ఇంకా దేవుడి దగ్గర దీపారాజన అంతా చేసి ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తున్నాను నేను. ओम भस्मोद्दोड़ विग्रहाय नमः, ओम सामप्रियाय नमः, ओम सर्वमयाय नमः, ओम त्रयीमूर्तये नमः, ओम मनीश्वराय नमः, ओम सर्वज्ञाय नमः, ओम परमात्मने नमः, ओम सोमसूर्याग्निलोचनाय नमः, ओम हविषे नमः, ओम यज्ञमयाय नमः, ओम सोमाय नमः, ओम पंचवक्त्राय नमः, ओम सदाशिवाय नमः, ओम विश्वेश्वराय नमः, ओम वीरभद्राय नमः, ओम गणनादाय नमः, ओम प्रजापतये नमः, ओम हिरण्यरेताय नमः. సౌనకాదులు సూతుని ఈ విధంగా ప్రశ్నించారు. సూత, నీవు సకల పురాణవేత్తవు, సమస్త కథా విధివి, సర్వజ్ఞుడివైన నీకు తెలియనిదేమున్నది కనుక కేదారేశ్వర వ్రతాన్ని వివరంగా చెప్పవలసినది. సూతుడు చెప్పడం ప్రారంభించాడు. మునులారా, ఒకనాడు కైలాస పర్వతానికి జగత్పత్తి అయిన శివుడు ప్రమదగణాలు సకల దేవతలను సేవిస్తూ ఉండగా పార్వతీ సహితుడై కూర్చొని ఉన్నాడు. ఆ సందర్భంగా మేనక ఈ ఆంటీ మా అత్తయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ఆంటీ పాటలు కానీ మంత్రాలు కానీ ఇట్లాగా కథలు కానీ చాలా బాగా చదువుతారు, అలాగే పాటలు కూడా చాలా బాగా పాడతారు. మా అత్తయ్య ఆంటీ ఇంకా చాలామంది ఉన్నారు, ఒక భజనా సంఘం అన్నమాట వీళ్ళందరూ. ఈ శివ సాహిత్యాన్ని పొందుతారు. ఈ విధంగా కేదారేశ్వర వ్రత విధానాన్ని మహిమను గౌతమ్ మహర్షి చెప్పిన తీరులో సూతుడు సౌనకాదులకు వివరించాడు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగరాంబిక ఉగ్రలోచన వరవధూమణియోర్పు గల్గిన భామిని విగ్రహంబులకెలలో గణమై వెలయు శోభనకారిణి అగ్రపీఠమునందు వెలసిన ఆగమద్ద విచారిణి శీఘ్రమేదగ వరములెత్తువు శ్రీగిరి భ్రమరా
నిగమగోచర నీలకుంతల నిర్మలాంగి నిరంజని మిగులు చక్కని పుష్పకోమలి మీన నేత్రదయానిది జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు మొద్దులలుక పాదముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవై కమలాసనమై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావ. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ చెప్పాను కదా మూకిట్లో చంద్రుడిని చూడాలని అనేసి. సో ఇదే మెయిన్ అనమాట ఈ పూజకి. పూర్వంలో చెప్తూ ఉంటారు కదా జ్ఞాన దృష్టి అని, ఆ దృష్టి అని, కాన్సన్ట్రేషన్గా చూస్తేనే వాళ్ళకే కనిపిస్తుంది అని అలాగా. సో అదే గుర్తొచ్చింది మాకైతే. ఇక్కడ మా పిన్ని చూపిస్తున్నారు, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడు అని. ఇట్లా చంద్రుడు ఇట్లా కనిపించాకే మనము భోజనం చేయాలండి. ఎందుకంటే మార్నింగ్ నుండి ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉండి అయితే ఈ పూజ చేసుకుంటాము. సో ఆ చంద్రుని కనిపిస్తే అది పూర్తయినట్టు అనమాట, అలాగే మంచిది అనేసి అంటారు. సో నాకు చంద్రుడైతే కనిపించేశారు. ఇంకా అందరూ ఇలాగ 1 by 1 వచ్చేసి ముకెట్లో చంద్రుడిని చూసి దేవుడి దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టుకుంటారు. గౌరీ శంకరుణకునే కోతో కోరి కొలువరం జగములెల్లా పాల నేత్రములు పాలించు జగములెల్లా గంగా నిసరి
ఇక్కడ మా అమ్మ మా చెల్లి నాకైతే చీర పసుపు కుంకుమ అలాగే రూపు అని చెప్పాను కదా, అవి పెడుతున్నారు. మా నాన్న రాలేకపోయారు డ్యూటీ ఉండి, సో అందుకని అమ్మ చెల్లి వచ్చారు. సో పుట్టింటి వాళ్ళు రూపు తెస్తారని చెప్పాను కదండి. సో ఆ రూపు కూడా పూజలో పెట్టేసి పూజ చేసుకున్నాక ఇట్లాగ పూజ అంతా అయిపోయాక ఇట్లా పెద్దవాళ్ళు మెల్లో కడతారనమాట. ఆ రూపు మీద కూడా పున్నమి చంద్రుడు అలాగే అర్ధచంద్రుడు ఆ బొమ్మలు అట్లా వేసి ఉంటుంది రూపు మీద. ఆ రూపు ఫోటో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇందాక కనిపించిన వాళ్ళు మా అత్తయ్య మా మామయ్య స్వామి అనమాట. సో వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నాము. సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా తాంబూలం ఇవ్వాలి కదా, ఇంకా అత్తయ్య పసుపు రాస్తున్నారు. నేనేమో ఇంకా బొట్టు పెట్టేసి వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాను.
సో ఇదండి మా ఇంట్లో మేము జరుపుకునే ఒక కార్తీక పౌర్ణమి పున్నమి పూజ. అలాగే ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో వాళ్ళకి నా కృతజ్ఞతలండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.